నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో టీపీయూఎస్ ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమిస్తేనే ప్రభుత్వంలో కదలిక వస్తుందని తపస్ నాయకులు నర్సప్ప అన్నారు. 2018లో ప్రకటించాల్సిన పీఆర్సీ పేపర్ ప్రకటనలకే పరిమితం అయ్యిందని, కమిటీల పేరుతో కాలయాపన మాని వెంటనే 63% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని కోరారు. అనంతరం సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాము, అధ్యక్షులు మల్లేష్, కార్యదర్శి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. మద్దూరు మండల శాఖ పిలుపుల ద్వారా ఈ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలపైన ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ ధర్నా చేయవలసిన పరిస్థితి. ఈ మహిళా ఉపాధ్యాయురాళ్లకు ప్రభుత్వము అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగస్తులాగానే వాళ్ళకు కూడా లీవ్ సౌకర్యాన్ని కల్పించాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తాపస్ ఆధ్వర్యంలో మొత్తము తెలంగాణ అన్ని జిల్లాల్లో ఈ ధర్నా చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రభుత్వం చేసే ఉపాధ్యాయుల ఉద్యోగస్తులపైన చేసే నిర్లక్ష్య ధోరణులకి పీఆర్సీ గత 2 సంవత్సరాల నుంచి ప్రకటించడం లేదు. ప్లస్ పదోన్నతులు, ట్రాన్స్ఫర్స్, ఇంకా ఉపాధ్యాయులకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి. డిఏలు ఇవ్వడం లేదు. ప్లస్ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. విద్యార్థులను తగినట్టు వాళ్ళకి తగిన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వం తరఫున ఉద్యోగస్తులకు చాలా సమస్యలు పెండింగ్లో ఉంచారు. ప్రభుత్వము ఉద్యోగస్తులు చాలా నిర్లక్ష్యంతో చూస్తుంది. ఆ వైఖరిని వీడనాలని మరియు ఉపాధ్యాయులకు కావాల్సిన అన్ని సమస్యలను పరిష్కరించాలని ఈ ధర్నా చేపట్టడం జరుగుతుంది. తపస్సు తరఫున థ్యాంక్ యూ. తపస్సు మండల శాఖ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ ఆఫీస్ ముందల మరి తపస్సు యొక్క రాష్ట్ర పిలుపు మేరకు మరి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇట్టి విషయంలో ప్రభుత్వ ఉద్యోగస్తులపైన నిర్లక్ష్య వైఖరిని మరి తొలగించాలని, ప్రభుత్వ ఉద్యోగస్తులను మరి వారి యొక్క సమస్యలను వెంబడే పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ, మరి ప్రభుత్వం ప్రకటించవలసిన పీఆర్సీని ఇప్పటికీ 2 సంవత్సరాలు పైబడుతుంది. ఇంతవరకు కూడా దాన్ని ప్రకటించడం లేదు. ఇది సరైన పద్ధతి కాదని ప్రభుత్వానికి సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులపైన